వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు నేను సంకటి చేసుకున్నాను. రాగి సంకటి, కీరా, బీన్స్, ఇది గోరు చిక్కుడుకాయ, మెంతం కూర, ఆలుగడ్డ చేసుకున్నాను. కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. కొత్తిమీర పచ్చడి, దోసకాయ పప్పు చేసుకున్నాను, ఎగ్. ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. పచ్చడితో తింటాను. ఎంత బాగా వచ్చిందో రాగి సంకటి. కొత్తిమీర పచ్చడి ఎంత కమ్మగా ఉందంటే రోటి పచ్చడిలాగా నూరాను. పచ్చడి చూస్తే నేను ఇలా టెంప్ట్ అయిపోతానండి. నేను ఇలా కూడా చేయను, మర్చిపోతాను. అబ్బా ఎంత బాగుందో, ఎంత కమ్మగా ఉందో అండి పచ్చడి. అంటే అంత బాగుంది. పప్పుతో తిందాము. బా వెల్లుల్లి అన్నీ ఇలా వేసాను. చాలా బాగుంది. మంచి ఇలా తీయంగానే ఇలా రావాలండి, అప్పుడే బాగుంటుంది. లైగా చేస్తే సంకటి బాగా రాదు. ఇది చేసేది కూడా ప్రాసెస్ చాలా బాగుంటుంది. అది మంచి మనం చేస్తూ ఉంటేనే అది అలవాటు అవుతుంది, లేకుంటే రాదండి. మిరపకాయలు, అన్నీ ఇవాళ బాగుంది, చాలా చాలా బాగుంది. పచ్చడి అయితే ఎంత బాగుందో, కొత్తిమీర పచ్చడి చాలా ఇదిగా నెగ్గగా నూరకూడదండి. కొంచెం రోటి పచ్చడి లాగా నూరితేనే చాలా బాగుంటుంది. చాలా కమ్మకుందండి. తింటా కొద్ది తినకునే ఉండాలనిపిస్తుంది రాగి సంకటి. ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి. రాగి సంకటి ఎంత బాగుంటుంది, వేడివేడిగా తినవచ్చు. మంచి కారం వేసుకొని మంచి ఇలా పచ్చడితోని తినేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇలా దోసకాయ పప్పుతో ఎంత కమ్మగుందండి. వీడియో